not 80s. Even in the 90s. 1988. సో ఆ టైంలో ఈ యూఎస్ వెళ్ళే ప్రిపరేషన్స్ ఉన్నాయి, వీసాకి అప్లై చేయడం, అప్పుడే పాస్పోర్ట్ అంతా తీసే. ఈ గ్యాప్ లో మామ్ ప్రొడ్యూస్డ్ కన్నడ ఫిలిం, అది స్టెప్ ఫాదర్ శివచంద్ర సార్ డైరెక్టెడ్ ఇట్. దానికి స్క్రీన్ టెస్టింగ్ జరుగుతున్నది హీరోయిన్స్ ఇంట్లో. ఒక అమ్మాయి ఫేస్ బాగుంటే ఫిగర్ బాగలేదు, ఇంకో దానికి ఫిగర్ బాగుంటే ఫేస్ బాగలేదు, ఇంకో దానికి రెండు బాగుంటే డైలాగ్ రావటం లేదు, పైగా కన్నడ వేరే, ఏది నోట్లో రావటం లేదు. ఇలా ఒక 60 అమ్మాయిల్ని టెస్ట్ చేశారు, మోర్ దెన్ 60 గర్ల్స్. అండ్ దట్ సేమ్ డైలాగ్ ఉన్న ఆయన రాసింది ఒక డైలాగ్ ఇచ్చారు, అదే విని అది కరెక్ట్ గా టెస్ట్ వాజ్ హ్యాపెనింగ్ అవుట్ సైడ్ మై రూమ్. ఆ మెయిన్ బాల్కనీ పైన ఉంటుంది. నాకు ఆ డైలాగ్, నాకు చిన్నప్పటి నుంచి తెలుగు ఆబ్వియస్లీ తెలుసు, అండ్ హాఫ్ ఫ్యామిలీ తెలుగు. సో మలయాళం తెలుసు అంటే బికాస్ ఐవ్ గాన్ టు కేరళ ఫ్రమ్ చైల్డ్హుడ్ along with Amma and speaking Kannada also because of Bangalore, all the Kannada movies Amma చేసాను కాబట్టి అక్కడ అది కూడా నాకు ఫ్లూయెంట్ గా వస్తుంది. ఈ డైలాగ్ విని నాకు ఒక్కటే నాకు ప్లస్ పాయింట్ అని నేను అనుకునేది, నాకు ఫోటోగ్రఫిక్ మెమరీ ఉంది. ఒక్కసారి ఏదైనా చూసానంటే, ఒకసారి ఏదైనా చదివానంటే, ఏదంటే నాకు మెమరీ నుంచి పోదు. ఎలిఫెంటైన్ మెమరీ అనేది నాది, ఏది మర్చిపోను నేను. నాకు చాలా ఏదైనా ఇట్స్ రియల్లీ ఫోటోగ్రఫిక్ మెమరీ. సో నాకు అది మెమరీ అనేది నాకు. సో ఈ డైలాగ్ అంతా నేర్చుకోవడం ప్రాబ్లం. ఈ చెప్పేది నాకు బ్రెయిన్ లో సగం ఎక్కిపోయింది. ఒక రోజుకి మా అమ్మకి ఇసుక కొట్టి, ఏంటంటే ఎవరికి ఏది రావటం లేదు సార్. లైక్ పైగా మా స్టెప్ ఫాదర్ రైటర్, యాక్టర్ అండ్ డైరెక్టర్ కాబట్టి ఆయన చాలా బాగా నేర్పుతున్నారు, వేరే నటించి చూపిస్తున్నారు. చాలా సింపుల్ ది కూడా యాక్షన్, అది రావటం లేదు, ఒక గ్రేస్ లేదు, ఏం లేదు. ఏంటి అమ్మాయిలు ఇలా అసలు ఏం రావటం లేదని నేను ఇక్కడ కమెంట్ కొట్టాను. అది మా అమ్మ వినింది. అసలే చిరాకులో ఉన్నారు, ఇన్ని అమ్మాయిలు టెస్ట్ చేసిన తర్వాత హీరోయిన్ దొరకటం లేదని. నేను కావాలని ఈ కమెంట్ వేరే కొట్టేటప్పుడు మా అమ్మకి ఇంకా కాలింది. నీకు అంత టాలెంట్ వచ్చి చేసి చూపించు అనింది. సార్ నిద్రలో లేపితే కూడా చెప్తాను ఈ డైలాగ్. ఒక 40 రోజులు విని నాకు ఇసకొట్టిపోయింది అన్నాను. అయితే వచ్చి చేయి అనింది. నేను చాలా కాన్ఫిడెంట్ గా వచ్చి నేను చెప్పాను, క్యారెక్టర్ ఏంటని చెప్పండి ఫస్ట్, దాని తర్వాత చేస్తాను అన్నాను. నా స్టెప్ ఫాదర్ ఎలా చూసారు మా అమ్మని, ఏంటి నువ్వు క్యారెక్టర్, మరి క్యారెక్టర్ ఏం తెలియకుండా ఎలా పర్ఫామ్ చేస్తాను. ఓకే మీ స్టెప్ ఫాదర్ ఇది క్యారెక్టర్, ఇది ఓకే సీన్ ఏంటి, సిచ్యువేషన్ ఏంటి అన్నాను. అది చెప్పారు మా స్టెప్ ఫాదర్. ఇలా చూస్తున్నానులే చెప్తాను. చాలా రాగా ఉన్నది, కానీ ఒక్క డైలాగ్ కూడా మిస్టేక్ చేయకుండా మొత్తం డైలాగ్ నేను వచ్చి ఇలా పెర్ఫామ్ చేసేసి మా ఫ్యామిలీ ముందు, ఓకే అయిపోయిందా, ఫినిష్డ్, ఓకే బాయ్ గుడ్, పా ఇంత కష్టమా ఇది అని నడుచుకొని వెళ్ళిపోయాను. అప్పుడు ఆయన చెప్పారు, లక్ష్మి ఎలాగైనా యూఎస్ వెళ్ళడానికి టైం ఉంది కదా, ఇంకొక 6 months, మన సినిమా మాత్రం పాప చేసేసి వెళ్ళిపోతే బాగుంటుంది కదా, నేనే కదా ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, నువ్వే కదా ప్రొడ్యూసర్, హోమ్ బ్యానరే కదా. నేను అయ్యో వద్దండి, నేను పడిన కష్టంతో, మన ఏంటి కష్టమా, మనమే కదా చూసుకోబోతున్నాము, మనం పూలు పెట్టి చూసుకుంటాం, ఏం కష్టం, మన పిల్లని మనమే ఇంట్రడ్యూస్ చేస్తామన్నారు. సర్లే నేను అడుగుతానులేను. నన్ను వచ్చి అడిగారు, ఐ సెడ్ యా కూల్ ఐ మేక్ ఎక్స్ట్రా మనీ, కన్వర్ట్ ఇట్ ఇంటూ డాలర్స్ అండ్ టేక్ ఇట్ అండ్ గో అన్నాను. అనుకున్నాను హోమ్ బ్యానర్ సినిమా చేసుకుంటాం, హాయిగా క్యాష్ తీసుకొని డాలర్స్ లో కన్వర్ట్ చేసుకొని నాకు పాకెట్ మనీ అవుతుందని. ఎలాగైనా స్కాలర్షిప్ లోనే. ఐ నో వాంటెడ్ మై మదర్ టు పే ఆల్సో. చాలా ఫన్ గా అనుకున్నారు.